హాయ్ అండి అందరికీ నమస్కారం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంత బూస్ట్ వస్తుంది. అలాగే మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవాళ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆమోదించి చట్టం రూపంలో వచ్చిన కొత్త వక్ఫ్ చట్టాన్ని మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో నేను అమలు చేయబోనని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును అమలు చేయమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మైనారిటీలను వారి ఆస్తులను రక్షిస్తామని హామీ ఇచ్చారు. కోల్కతాలో బుధవారం జైన సమాజం నిర్వహించే ఒక కార్యక్రమంలో దీదీ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్త వక్ఫ్ సవరణ బిల్లును మేము ఆమోదించబోము, దాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోము అనేసి స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిమ్స్ బాధపడుతున్నారని నాకు తెలుసు. ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం కలిసి ఉండేవి. తర్వాత విభజన జరిగింది. ఇక్కడే ఉండిపోయిన మైనారిటీల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించడం మన బాధ్యత. దీదీ ఉన్నంతకాలం మిమ్మల్ని, మీ ఆస్తులను రక్షిస్తుందని మాత్రం నేను హామీ ఇస్తున్నా అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే ఒకసారి దాన్ని డీప్గా చూస్తే, మన కేంద్ర ప్రభుత్వము ఇటీవలనే కొత్త వక్ఫ్ బిల్లును సవరణ చేసి ఆమోదం పొందని తెలిసి అది రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు. అది అమల్లోకి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీనిపైన మత రాజకీయాలు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా ఒక కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ద్వారా అమలయ్యే ఒక చట్టాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాత్రం నేను మైనారిటీ ఆస్తులకు కాపాడుతాననేసి, వారికి రక్షణగా ఉంటుందనేసి చెప్తున్నారు. కానీ ఆ బిల్లు ముఖ్య ఉద్దేశమే వారికి ఎవరైతే మైనారిటీలో పేదలు, చదువులేని వారు, ఒంటరి మహిళలు ఉన్నారో వారికి ఆర్థిక లబ్ధి చేకూరడానికే ఈ యొక్క సవరణ బిల్లు అనేసి, వారికి తగిన విద్య, ఉపాధి, వైద్యం అందించడానికే ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టారనేసి ఆమె గ్రహించలేకపోతుంది. ఇవి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఎన్నాళ్ళు పాపం గడుతున్నో తెలియట్లేదు. ఎందుకంటే ముస్లిం మైనారిటీలో కూడా 100కు 90% పేద వర్గాలే ఉన్నారు. వారికి ఇప్పటికీ అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. వారు రోజువారీ జీవితం, రోజువారీ పనులు చేసుకుంటూనే బతుకుతుంటారు. సో అలాంటి వారికి ధీమా కల్పించడం కోసమే ఈ వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకసారి వక్ఫ్ ఆస్తులు చూస్తే దేశంలోనే నెంబర్ 1గా అతిపెద్ద ఆస్తులు కలిగిన వక్ఫ్ బోర్డు ఈ ముస్లిమ్స్ చెందిన వక్ఫ్ బోర్డు. దీనికి చాలా ఆస్తులు, స్థిరాస్తులు, చిరాస్తులు ఉన్నాయి. వాటితోని కొంతమంది ముస్లింలోని వ్యక్తుల చేతుల్లోనే అది బందీగా ఉంది. దాన్ని విడిపించి ముస్లిం మైనారిటీలోని పేదలకు, మహిళలకు వారికి విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలి, శాశ్వత నివాసం కల్పించాలనేసి కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, పాలసీని వ్యతిరేకించడం వేరు, పార్టీని వ్యతిరేకించడం వేరు. మమతా బెనర్జీకి బీజేపీ పార్టీ అంటే రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు, విరోధాలు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని మాత్రం వ్యతిరేకించడం, అది బలవంతంగా పశ్చిమ బెంగాల్ ప్రజలపైన రుద్దడం, ఇది చాలా బాధాకరమైన అంశం. అందుకే భారతదేశం అనేది వెనుకబడిపోవడానికి కారణం ఇలాంటి నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇలాంటి నేతలు, అవుట్డేటెడ్ నేతలు తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్లనే భారతదేశం ఇంకా వెనుకబడిపోతుంది, ఇంకా నిరక్షరాస్యత గురవుతుంది, అణచివేయబడుతుంది. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వారికి ఒక మాట ఇస్తే వాళ్ళ ముస్లింల ఓట్లు పడతాయనేసి వారికి తప్పుడు సంకేతాలు ఇస్తూ, కాబట్టి ఇప్పుడు ఈ తప్పుడు సంకేతాలు ఇస్తూ వారికున్న ఓట్లను ఈ రూపంలో వారి వైపు తిప్పుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇది వీరు చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. తప్పకుండా మమతా బెనర్జీ గారు ఒకసారి బిల్లును పూర్తిగా చదవండి. చదివితే మీకు ఒకటి ఒపీనియన్ వస్తుంది. అఫ్కోర్స్ మీరు చాలా రోజుల నుంచి, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలకి ఇది సమయం కాదు. ఇది కీలకమైన బిల్లు. చాలామంది నిరుపేదలు దీని నుంచి బయటకు వస్తారు.
వారి ఆస్తులు వారికే చెందుతాయి, ముస్లింల ఆస్తులు ముస్లింకే చెందుతాయి. దీనిపైన మరొకసారి నిర్ణయం తీసుకున్నానని ఆశిస్తున్నాం. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరు అలా చేయడం వల్ల మాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, నలుగురికి చేరుతుంది ఈ విషయం. థ్యాంక్ యూ.